హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ్ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా అందరికీ ఇక్కడ డైపర్‌తో స్వాగతం పలుకుతున్నాను ఏంటి అనుకుంటున్నారా? మా చిన్నుకి 7 అవ్వగానే ఏదైనా పెట్టేసి 8కి స్నానం చేయిస్తానండి నైట్. అప్పుడే వాడు బాగా బొజ్జుంటాడు. అందరూ 4, 5 ఆ టైంకి చేయించమంటారు గానీ మళ్ళీ మట్టిలో ఆడతాడు కదా అని నాకు ఇష్టం ఉండదనమాట అలాగా. ఇంకా వాడికి స్నానం చేయించేసి క్రీమ్ రాసేసి ఒక టవల్ కప్పేసి అయితే వెళ్ళాను కిందకి. చాలా పనులున్నాయి. ఎందుకంటే ఆ రోజు పూజ జరగడం వల్ల పనైతే అవ్వలేదండి. ఇంకా పనంతా అయ్యి గిన్నెలన్నీ తోమొచ్చేసరికి నైట్ 11:30 అవుతుంది టైము. మళ్ళీ వచ్చి చూసేసరికి లైట్ ఆన్ చేసి చూస్తే చాలా పురుగులనమాట. అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ మా చిన్ను ఎక్కడ లేస్తాడో సౌండ్ చేస్తాయని చెప్పి ఆ చిన్న ఫ్యాన్ అయితే కట్టలేదండి. పై ఫ్యాన్ మాత్రమే కట్టాను. అవన్నీ తుడిచి ఎత్తేసరికి చాటలో సగం అయితే పురుగులే వచ్చినాయి. అంటే రెక్క పురుగులు ఉంటాయి కదండీ, చల్లగాలికి వచ్చేస్తాయి కదా అవి. లైట్ వెలుతురుకి వస్తాయి కదా అవి అనమాట. ఇంక మళ్ళీ ఇక్కడ అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసిన తర్వాత ఇంక నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు పని చేసి చేసి చేతులు కాళ్ళు బాగా లాగుతున్నాయి అనమాట. ఇంకా స్ప్రే ఉంది కదా కొట్టుకుందామని చెప్పి వెతికాను అటు ఇటు. ఒక బల్ల మీదే ఉంది. తీసి కాళ్ళు చేతులకైతే స్ప్రే కొట్టుకున్నానండి. ఇంకా మంచం వెనక్కి తిరిగి చూస్తే మంచంలో సగం బట్టలే ఉన్నాయండి. అవన్నీ మడత పెట్టి చేసేసరికి తల ప్రాణం తోక్కే వచ్చింది. నిజంగా బట్టలు ఉతకడం ఈజీ, మడత పెట్టడం కష్టం. ఇంకా లైట్ ఆఫ్ చేసి పడుకోవడమే. సబ్స్క్రైబ్.